డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారంటే, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ని చూసి ఒక 30,000 జీతం వచ్చే వ్యక్తి 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఒక ₹1,00,000 జీతం వచ్చే వ్యక్తి కూడా 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. వీళ్ళ లైఫ్ స్టైల్స్ అనేవి ఇప్పుడు చూసుకుంటేనే వేరువేరుగా ఉన్నాయి. అలాంటిది ఫ్యూచర్లో 5,000 ఇన్వెస్ట్మెంట్స్ ఇద్దరికి సరిపోతాయి అంటారా? ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి చేసేస్తున్నారు. అవును. మనలాంటి వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్ అవేర్నెస్ ఇచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అనేది చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఒక 25,000 30,000 సంపాదించిన వాళ్ళు ఒక అమౌంట్ ఫిక్స్ అవుతున్నారు. అదే 50,000 ₹1,00,000 వచ్చిన వాళ్ళు కూడా ఒక అమౌంట్ ఫిక్స్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం అనుకుందాం ఒక 50,000 జీతగారు 5,000 ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. అదే ₹1,00,000 సంపాదించిన వాళ్ళు కూడా 5,000 చేస్తున్నారు. సో ఎందుకు ఇది అంటే వాళ్ళకి తెలియక, లేకపోతే ఏదో ఇన్వెస్ట్ చేయాలని చేసేస్తున్నారు. అంటే గోల్ పెట్టుకోకుండా ఏదో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇన్వెస్ట్ చేయాలి కదా, దేనికైనా ఉపయోగపడుతుంది కదా అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో బ్యూటీ ఏంటంటే ₹100 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ₹100 నుంచి చేసుకుంది ఎంతైనా ఎస్ఐపి అనేది చేసుకోవచ్చు, రైట్? సో కానీ ఒక 30,000-50,000 జీతగాడు వాళ్ళకి అసలు ఎంత సేవ్ చేయగలుగుతున్నారు, ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది అనేది చూసుకుని మిగతా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలరో చూసుకుని అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రివర్స్. నేను ఒక 5,000 వేస్తాను సార్ అంటే ప్రతి నెల ఆయన దగ్గర ఒక 15,000, 10,000, 20,000 మిగులుతుంది అనుకోండి. కానీ ఆయన ఇన్వెస్ట్ చేసేది 5,000. ఒక 40,000, 50,000 జీతం అనుకోండి, రైట్? సో వాళ్ళకి ఒక 15,000 మిగులుతుంది, కానీ ఆయన వేసేది 5,000. మిగతా 10,000 ఏం చేస్తున్నారు? ఖర్చులు పెట్టేస్తారు. ఉంటే ఖర్చులు అయిపోతాయి, మీకు 100% ఖర్చులు అయిపోతాయి అకౌంట్లో ఉంటే మాత్రం. అదే ఇప్పుడు ₹1,00,000 జీతం సంపాదిస్తున్నారు. ₹1,00,000 జీతం చేసే వాళ్ళు కూడా అదే. అంటే ఇప్పుడు వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది కదా సార్. ఒక 50,000 జీతం వచ్చిన వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. అదే వాళ్ళ ₹1,00,000 జీతం వచ్చిన వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది. అదే 2,00,000 జీతం వచ్చిన వాళ్ళది ఇంకా డిఫరెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఉండే ఇల్లు, వాళ్ళ ఎన్విరాన్మెంట్, వాళ్ళు ఇచ్చే రెంట్, వాళ్ళ ఎక్స్పెన్సెస్, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ డిఫరెంట్ ఉంటాయి. దాన్ని బట్టే కదా వాళ్ళ ఎక్స్పెన్సెస్ అనేది పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే ఒక 50,000 సంపాదించేటప్పుడు వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ చూసుకోవాలి. ఎప్పుడు అలాగే ఉండాలనుకోరు కదా. ఒక పేదవాడు ఉన్నారు, వాళ్ళు ఎదగాలనుకుంటారు కదా. ఎదగాలనుకునేటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఎక్కువ చేయాలి ఇన్వెస్ట్మెంట్. అదే ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి, కోట్లలో ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, లేకపోతే డబ్బులు ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా ఎక్కువ చేస్తారు. అంటే లక్షాధికారి కోటీశ్వర అవ్వాలని చేస్తారు. కోటీశ్వరులు బిలియనియర్ అవ్వాలని చేస్తుంటారు. సో ప్లానింగ్ అనేది ఎంత ఇవ్వాలి అమౌంట్ ఎస్ఐపి అనేది వాళ్ళ ఒక స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, వాళ్ళ గోల్ సెట్టింగ్, వాళ్ళ రిస్క్ అపెటైట్, ఇందాక మనం మాట్లాడుకున్న రిస్క్ అపెటైట్, మళ్ళీ ఇవన్నీ చూసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యాలి, రైట్ సార్? సో ఇప్పుడు ఈ గోల్ కానీ సెట్ చేసుకోకపోతే వాళ్ళు ఆ ఫిగర్కి రాలేరు. అంటే ఎంత అమౌంట్ వేయాలి అనేది రాలేరు. సో ఒక గోల్ అంటే ఏంటి? మనకి ఇంత సమయం ఉంది, ఇంత కార్పస్ కావాలి, మన లైఫ్ నార్మల్గా ఎలాగైతే మనం లీడ్ చేస్తున్నామో ఈ రోజు ఇలాగ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఒక ఫ్లాట్లో ఉంటున్నాను, స్టాండర్డ్ లోన్ ఫ్లాట్లో ఉంటున్నాను. నాకు ఒక I20 కార్ ఉంది అనుకున్నాం, ఓకే? నేను ఎప్పుడు అలాగే ఉండాలనుకోను కదా. రేపు మేబీ ఒక విల్లా కావాలి, ఒక మర్సిడీస్ బెంజ్ కావాలి, లేకపోతే జాగ్వార్ కావాలి. సో ఆ ప్లానింగ్ అనేది ఉండేటప్పుడు మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అలాంటి కార్పస్ మనకు కావాలి, అంత స్టాండర్డ్ లైఫ్ మెయింటైన్ చేయగలం అనేది తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఎక్స్పెన్సెస్. మీ ప్రతి నెల ఖర్చు అంతా చూసుకోండి, బడ్జెట్ చేసుకోండి. మిగతా ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎప్పుడు యంగ్ ఉండేటప్పుడు, వెన్ యూఆర్ యంగ్, అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మీ మంచి శాలరీస్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఐటీలో చూసుకుంటే
ప్రతి ఒక్కరికి 50,000 40,000 ఈజీగా వస్తుంది. అవును సార్. సో వీళ్ళు ఏంటంటే ఆ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, ఎలాంటి స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కావాలి అనేది డిసైడ్ చేసుకుని మనకి ఎంత కార్పస్ అవసరం ఉంటుంది అనేది గోల్ సెట్ చేసుకుని ఒక టైం ఫ్రేమ్లో ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. ఈ మ్యూచువల్ ఫండ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. మీరు షార్ట్ టర్మ్లో ఎప్పుడు దీనికి రావద్దు. ఒకవేళ సేఫ్ సైడ్ కావాలనుకుంటే డెప్ట్ ఫండ్స్లో వేసుకోవచ్చు. మీకు దాంట్లో 7 to 8% అనేది వస్తుంది ఆన్ యావరేజ్. సో బట్ ఎవరైతే ఇక్కడ మన ఫోకస్ ఏంటంటే సార్, ఈ డిఫరెంట్ డబ్బులు వస్తాయి, డిఫరెంట్ జీతాలు, డిఫరెంట్ శాలరీస్ వస్తాయి, 40, 50, 60, 1 lakh, 2 lakhs, 3 lakhs. సో వాళ్ళ నీడ్స్ ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ ఫ్యూచర్లో ఎలాగ ఉండాలనుకుంటున్నారు, ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్, ఆ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అన్ని క్యాల్కులేట్ చేసుకుని ఒక కార్పస్ అనేది క్రియేట్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్కి కరెక్ట్ ప్లానింగ్ అవుతుంది, బాగుంటారు సార్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు చూసుకుంటేనే ఒక 30,000 ఉన్న వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. 1 lakh ఉన్న వ్యక్తులు, అంటే 1 lakh శాలరీ వచ్చే వ్యక్తులు ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. ఎక్కువ సంపాదించినా తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది రియలైజ్ అవ్వండి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరో ఒకసారి మాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే చేయగలరో అది చెయ్యండి. చేస్తే ఒక కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత మీ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఆటోమేటిక్గా మారుతుంది. మీకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.